హాయ్! వెల్కమ్ టు స్పందన కుషల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది రామోజీ ఫిలిం సిటీలోని చంద్రముఖి సెట్. ఈ చంద్రముఖి సెట్ చాలా హిట్ అవ్వడం వల్ల దీన్ని తీయట్లేరు. నార్మల్గా వేరే మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత తీసేస్తూ ఉంటారు. కానీ ఇది వచ్చిన వాళ్ళకి చూడ్డానికి అట్లే ఉంచినారు. సో మీరు చంద్రముఖి మూవీలో చూసిన ఇంటి లోపల సెట్టింగ్ అంతా ఇదే. దీన్ని కొంచెం అటు ఇటు మార్చి పెద్ద ఇల్లులాగా చూపించినారు. ఇది చంద్రముఖి డ్రెస్సింగ్ టేబుల్. మనకు మూవీలో చాలా పెద్ద ఇల్లులాగా చూపిస్తారు, కానీ ఇదంతా చాలా చిన్న ప్లేస్. అన్ని రూమ్స్ ఈ రూమ్లోనే డిజైన్ చేసినారు. ఆమె డ్యాన్స్ చేసిన ప్లేస్, జ్యోతిక రూము, రాజు ఉండే ప్లేస్ అన్నీ దీంట్లోనే రకరకాలుగా మార్చి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ రాజు కూర్చునే ప్లేస్ లాగా ఉంది. పక్కన బెడ్ చంద్రముఖిది. మీరు చంద్రముఖి డ్యాన్స్ చూసినట్టు అయితే ఆమె దయ్యంగా మారి చంద్రముఖిగా మారి ఈ మధ్యలో చేస్తుంది, రౌండ్ దాని మధ్యలో. టీవీలో కంటిన్యూస్గా చంద్రముఖి సాంగ్ ప్లే చేస్తున్నారు. అది చూసుకుంటూ మనకి గుర్తొస్తూ ఉంటుంది ఎక్కడ ఏ సీన్ జరిగిందని. వేరే ఫ్లోర్కి వెళ్తున్నట్టు చూపిస్తారు ఈ స్టెప్స్ ఎక్కి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. మళ్ళీ సీన్ కట్ చేసి కిందికి వచ్చి మళ్ళీ షూట్ చేస్తారు. ఈ స్టెప్స్ దిగుతున్నట్టు ఎక్కుతున్నట్టు ఉంటుంది కదా మూవీలో చంద్రముఖిని పట్టుకోవడానికి, వాటికి స్టెప్స్ యూజ్ చేసినారు. పైనుంచి చంద్రముఖి రజనీకాంత్ పైన చంపడానికి సామాన్ పడేయడము అదంతా ఈ చిన్న ప్లేస్లో షూట్ చేసినారు. ఈ రూమ్స్ అన్నీ కింద కనిపించే ప్లేసే, దాన్ని డిఫరెంట్గా మార్చి డిఫరెంట్ రూమ్స్ లాగా చూపించినారు. ఇదంతా కూడా లైట్ వుడ్తో తయారు చేసినారు. ఇంకా కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసినారు డిజైన్స్కి. ఇప్పుడు అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు వినిపిస్తాను చంద్రముఖిది, మీరు నిజంగా ఫీల్ అవ్వచ్చు. మీరు రామోజీ ఫిలిం సిటీ వస్తే ఈ చంద్రముఖి సెట్ అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.